శుక్లాంబరధరం విష్ణుం ద్విజవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమదాంధ్ర మహాభారతం ప్రారంభం. ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన నిర్ణాయకమైన యుద్ధమే కురుక్షేత్ర మహాసంగ్రామం. గ్లానికి లోనైన ధర్మాన్ని ఉద్ధరించేందుకు కంకణం కట్టుకున్నాడు శ్రీకృష్ణుడు. విజృంభించిన అధర్మానికి అభేద్యమైన కవచంగా నిలిచారు భీష్మద్రోణులు. వారిద్దరూ అజేయమైన యోధులు. తాను చేస్తున్నది తప్పు అని తెలిసి అధర్మం పక్షంలో నిలిచి యుద్ధం చేసినవాడు కర్ణుడు. పాండవుల మీద ప్రేమ ఉన్న మాటకు కట్టుబడి దుర్యోధనుడి పక్షంలో యుద్ధానికి దిగినవాడు శల్యుడు. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య పర్వాలలో ఈ వీరులు దుస్సహమైన పరాక్రమంతో చెలరేగి వినోదించిన రణక్రీడను వర్ణించాడు వ్యాసభగవానుడు. దానికి సమాంతరంగా మాటలోని మర్మబెరిగిన మహాత్ముల మధ్య సంభాషణలు, వాటిలోని రాజనీతి, చతురత, ఎత్తులు పై ఎత్తులు చూపించాడు. ఇటువంటి పాత్రల నాయకత్వంలో నడిచిన కథ మహాభారతం. మహాభారతం ఎన్నో ధర్మాలకు, ధర్మ సూక్ష్మాలకు నెలవు. ఇందులో ప్రధాన కథతో అనుసంధానంగా మరెన్నో ఉపకథలు కూడా నడిచాయి. వీటిని ఉపాఖ్యానాలు అంటారు. ఆంధ్ర మహాభారతం తెలుగు సాహిత్యానికి ప్రాణం వంటిది. ఇది ఆదికావ్యమే కాదు, తెలుగువారికి అమరకావ్యం కూడాను. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్న సూక్తి జనబాహుళ్యమైనది కవిత్రయం కృషి వల్లనే. నన్నయ్య, తిక్కన్న, ఎర్రనాదుల గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో వ్యాకరణానికి, నిఘంటువులకు, సూక్తులకు, జనప్రియ గాథలకు, కవిత్వ స్ఫూర్తికి ఇది పుట్టినిల్లు. కవిత్రయం తెలుగువారికి ప్రసాదించిన ఆంధ్ర మహాభారతం వ్యాసుని సంస్కృత మూలానికి అనువాదం కాదు, అనుసృజనం, పునఃసృష్టి. మూలంలోని హరివంశాన్ని తెలుగు భారతంలో కలపలేదు. ఇలా భారతగాథను తెలుగులో పాండవ నాయకంగా మలచారు. వ్యాసమహర్షి రచనలో శాస్త్ర ప్రతిపాదన, దృగ్ధం, ప్రబోధ, ప్రవృత్తి ప్రముఖంగా ఉన్నాయి. కావ్య స్పృహ తక్కువ. అయితే తెలుగు భారతం ప్రధానంగా కావ్యేతిహాసం, కావ్యరూప శాస్త్ర ఛాయాన్వయి. వ్యాసభారతంలో శాంతరసం ప్రధానంగా ఉంది. తెలుగు భారతం ధర్మ, వీర, రస సమన్వితం, రస సమన్వయ రూపకం. వేదం శబ్ద ప్రధానం. ఇతిహాస పురాణాలు అర్థప్రధానాలు. వ్యాసభారతం అర్థప్రధానమైన శాస్త్రేతిహాసం. కవిత్రయ భారతం ఉభయ ప్రధానమైన కావ్యేతిహాసం. వ్యాసుని శ్లోక రచనా శైలి కంటే నన్నయ్య పద్యరచనా శైలి విశిష్టమైనది, రసవ్యంజకమైనది. అనంతర కవులు నన్నయ్యనే అనుసరించారు. కవిత్రయం యథానువాదం చెయ్యలేదు, స్వతంత్రానువాదం చేశారు. కథను మార్చలేదు, కానీ కొన్ని వర్ణనలను తగ్గించారు, కొన్నింటిని పెంచారు, కొన్ని భాగాలను సంక్షిప్తీకరించారు. కవిత్రయంలో ముగ్గురు కవులు తెలుగు సాహితీ చరిత్రలో ఆయా యుగాలకు ప్రధాన దీపస్తంభాలుగా ఆదరణీయులయ్యారు. వారిలో ఒక్కొక్కరు కొన్ని ప్రత్యేక రచనా నైపుణ్యాలకు ప్రసిద్ధులయ్యారు. ఇందులో ఉన్నవే అన్ని చోట్ల ఉన్నాయి, ఇందులో లేనిది వేరే అచ్చటా లేదు అని ప్రచారం పొందిన మహాభారతానికి విశ్వ సాహిత్యంలోనే ప్రత్యేక స్థానం ఉన్నది. జయం భారతం మహాభారతం.
మహాభారతం కురువంశ చరిత్ర. కురువంశానికి మూలం చంద్రవంశం. చంద్రవంశానికి ఆద్యుడు చంద్రుడు. ఈ వంశ పరంపరలో చంద్రుడి తరువాత వచ్చిన రాజుల్లో దుష్యంతుడి కొడుకు భరతుడు వంశకర్త. భరతుడి పేరు మీద చంద్రవంశం భరతవంశం అయింది. మన దేశం భారతదేశం అయింది. భరతుడికి 5 తరాల తర్వాత వచ్చిన రుక్షుడు అనే రాజుకు సంవర్ణుడు అనే కొడుకు పుట్టాడు. ఈ సంవర్ణునికి తపతికి పుట్టిన సంతానం కురువు. ఇతడు వంశకర్త. భరతవంశం కురువంశంగా వ్యవహారానికి వచ్చింది. ధృతరాష్ట్రుడి కుమారులు ధాతరాష్ట్రులు. పాండురాజు కొడుకులు పాండవులు. ధాతరాష్ట్రులు పాండవులు అందరూ కౌరవులే, కురువంశీయులే. ధాతరాష్ట్రులు పలకడంలో క్లిష్టత ఉంది. ఆ కారణంగా వారిని కౌరవులు అనడం మొదలైంది. పాండురాజు కొడుకులు పాండవులు అయ్యారు. దాయాదుల మధ్య వైరం ఇంత వినాశానికి దారితీసిందే. ఈ చరిత్రకు కావ్యరూపం ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది వ్యాసుడికి. మొదట వ్యాసుడు రాసిన కావ్యం జయం. మహాభారత యుద్ధం ప్రకటించబడిన 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేశాడు. యుద్ధంలో మరణించిన వీరులకు అంతిమ సంస్కారాలు చేసి ధర్మరాజు హస్తినలో అడుగుపెట్టడంతో జయం పూర్తవుతుంది. ఈ కావ్య నిడివి 8800 శ్లోకాలు మాత్రమే. ఈ శ్లోకాలన్నీ మహాభారతంలోని 1,00,000 శ్లోకాలలో కలిసిపోయి ఉన్నాయి. సౌతి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ గ్రంథం 8800 శ్లోకాలు కలది. ఆ శ్లోకాలు నాకు తెలుసు, శుకుడికి తెలుసు, సంజయుడికి తెలుసో తెలియదో. 8 శ్లోక సహస్రాణి హ్యష్టౌ శ్లోక శతాని చ అతం వేత్తి శుకో వేత్తి సంజయో వేత్తి వానవ అన్నాడు. ఎక్కువ మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం క్రీస్తుపూర్వం 1535లో మహాభారత యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కురువంశం దాదాపు నశించి పాండవుల వారసుడిగా అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తు మిగిలాడు. అతడికి 36 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కృష్ణుడు మరణించాడు. పాండవులు కోరికలు చంపుకొని స్వర్గారోహణ కోసం దేవభూములున్న హిమాలయ పర్వతాలకు వెళ్ళడానికి ముందు పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేశారు. ధృతరాష్ట్రుడికి ఒక వైశ్యకన్యకు పుట్టిన యుయుస్సుణ్ణి సంరక్షకుడిగా ఉండమన్నారు. పరీక్షిత్తు 60 సంవత్సరాల పాటు రాజ్యం చేసి కొడుకు జనమేజయుడికి పట్టం కట్టాడు. ఆ జనమేజయుడు వయసు మీరుతున్న సమయంలో సర్పయాగం చేశాడు. జనమేజయుడు సర్పయాగం సంకల్పించినప్పుడు వైశంపాయనుడు కౌరవ పాండవుల చరిత్రను చెప్పాడు. వైశంపాయనుడు చెప్పింది వ్యాసమహర్షి చెప్పిన జయం కావ్యాన్నే. అయితే మధ్యలో జనమేజయుడు ఎన్నో ప్రశ్నలు అడిగాడు, ఎన్నో సందేహాలు వెలుబుచ్చాడు. వాటన్నిటికీ వైశంపాయనుడు సమాధానాలు చెప్పాడు. వాటన్నిటినీ కలుపుకొని జయేతిహాసం నిడివి పెరిగింది. 24,000 శ్లోకాలతో వైశంపాయనుడు చెప్పిన జయం భారతం అయ్యింది. వైశంపాయనుడు భారత కథను చెప్పినప్పుడు ఎందరో సూతులు విని ఉంటారు. ఆ విన్న వారిలో ఉగ్రశ్రవసుడు ఒకడు. ఆ సూతుడు భారతాన్ని మననం చేసుకొని తన శిష్యులకు నేర్పి ఉంటాడు. ఉగ్రశ్రవసుడి ద్వారా భారతం నేర్చుకున్న సౌతి నైమిసారణ్యంలో సౌనకాది మునులు దీర్ఘసత్రం చేసినప్పుడు వారికి వినిపించాడు. వింటున్న మునులు మరింకెన్నో ప్రశ్నలు వేయడం, సౌతి ఉపాఖ్యానాలు చేర్చి మునులను తృప్తిపరచడంతో భారతం నిడివి మరింత పెరిగింది. సౌతి ఒక్కడే కాదు, ఆ తర్వాత వచ్చిన పౌరాణికులు సందర్భానికి తగినట్లు ఎన్నెన్నో కథలను నీతులను చేర్చి ఉంటారు. రామాయణం, నలదమయంతుల కథలు కూడా భారతంలో చేరిపోయాయి. ఈ కోణంలో చూస్తే 8800 శ్లోకాలు 1,00,000 శ్లోకాలు కావడం వింత కలిగించే విషయం కాదు. వ్యాసుడు జయం రాసిన నాటికి సౌతి మునులకు చెప్పిన నాటికి నడుమ 150 నుంచి 170 సంవత్సరాల కాలం దొర్లి ఉంటుంది. క్రీస్తు శకం 4వ శతాబ్దానికి చెందిన గుప్త శాసనం ద్వారా అప్పటికి భారతం, మహాభారతం రెండూ ప్రచారంలో ఉండేవని, మహాభారతం పరిమితి 1,00,000 శ్లోకాలని స్పష్టంగా తెలుస్తోంది. ఎవరు ఎంత చేర్చినా ఎంత మార్చినా కొన్ని వేల సంవత్సరాల పాటు భారతం నిలబడింది అంటే అది ఆ కథ గొప్పతనం. భారతం మూల కథలో కృష్ణుడు ఒక రాజనీతిజ్ఞుడు. క్రీస్తు పూర్వం 12వ శతాబ్దం
శకటాయనుడి కాలంలో అదే కృష్ణుడు ఒక యుద్ధ వీరుడు. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం వచ్చేటప్పటికి అదే కృష్ణుడు వైదిక మత ప్రవక్త అయ్యాడు. గౌతమ బుద్ధుడి కాలం తర్వాత రామకృష్ణులు అవతార పురుషులు అయ్యారు. భగవద్గీత భారతంలో అంతర్భాగం అయ్యింది. ఇదంతా బౌద్ధమతం వల్ల, మ్లేచ్ఛుల వల్ల ప్రతిష్ట కోల్పోవడం మొదలైన వైదిక మత పునరుద్ధరణ కోసం. ప్రాచీన కాలంలో మతం అంటే యజ్ఞాది కర్మలు చెయ్యడం, ప్రకృతిని ఆరాధించడం. ఆ కాలంలో దేవతలు ప్రకృతిలో భాగమైన అగ్ని, వరుణుడు, సూర్యుడు, మరుత్తులు లాంటి వాళ్ళు. దేవతలకు రాజు దేవేంద్రుడు. ఆరోగ్యాన్ని ప్రసాదించేది అశ్విని దేవతలు. అప్పట్లో మొత్తం దేవతల సంఖ్య 33 మాత్రమే. దేవతలంతా జనకల్యాణం కోసం ఎత్తైన ప్రదేశాల్లో నివసిస్తారని ప్రజలు నమ్మేవారు. హిమాలయాల్లో దేవలోకం ఉందని, స్వర్గలోకానికి పొలిమేర లాంటి గంధమాదన పర్వతం దాటితే దేవతలు కనిపిస్తారని అనుకునేవారు. మహాభారతంలో అర్జునుడు శివుడి అనుగ్రహం సంపాదించడానికి, దేవేంద్రుడితో చెలిమి చెయ్యడానికి వెళ్ళింది హిమాలయ పర్వతాలలోకే. చివరికి స్వర్గారోహణ పర్వంలో పాండవులు నడిచింది కూడా అటువైపుకే. అద్భుతాలు జరుగుతాయంటే నమ్మే కాలం మహాభారత కాలం. దేవతలు మానవాతీత శక్తుల పట్ల అవధులు లేని విశ్వాసం ఉండేది. వాన, గాలి, గడ్డి, కడవ, అగ్ని, నది, సూర్యుడికి పిల్లలు పుట్టారు అంటే నిజమే కాబోలు అనుకున్నారు. అటువంటి కాలంలో వ్యాస మహర్షి సృష్టించిన జయేతిహాసంలోకి నమ్మశక్యం కాని చిట్టడవుల్లాంటి చిన్న చిన్న కథలు వచ్చి చేరాయి. దేవుళ్ళు, వేదాంతం, రకరకాల శాస్త్రాలు, లోకనీతులు, రాజనీతులకు సంబంధించి అసంఖ్యాకంగా అంతులేని వ్యాఖ్యానాలు చోటు చేసుకున్నాయి. ఎన్నో ఊహకందని ఉపాఖ్యానాలు, నీతి కథలు, ముగింపు లేని యుద్ధాలు, మరణం లేని మహావీరులు, అవినీతిమంతులు, సహనం లేని మునులు, నేల విడిచి సాము చేసే సాహస వీరులు మహాభారత కథలోకి బలవంతంగా చొచ్చుకొచ్చారు. జయం భారతంగా మారి మహాభారతంగా స్థిరపడింది. అందుకే ఈ మహాభారతాన్ని ఎన్ని రకాలుగా చెప్పుకున్నా, ఎన్నిసార్లు చదివినా ఇంకా తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఆదిపర్వము ప్రథమాశ్వాసము. ఆదిపర్వం ఈ క్రింది సంస్కృత మంగళ శ్లోకంతో ప్రారంభమవుతుంది. ఈ సంస్కృత శ్లోకం తెలుగు సాహిత్యానికే మంగళ శ్లోకం అనవచ్చును. శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంచ విహతాం స్త్రీపుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్త్రిపురుషాః సంపూజితా వస్సురైః భూయాసు పురుషోత్తమామృజభవ శ్రీకంధరా శ్రేయసే. ఈ ఆదిపర్వంలో నన్నయ్య తాను ఎందుకు ఈ మహాభారతాన్ని తెలుగు చేయుచున్నాడో, అందుకు ఎవరు తోడ్పడుతున్నారో వివరించాడు. అంతేకాకుండా మహాభారత ప్రశస్తిని, అందులో ఏ ఏ విభాగాలలో ఏ కథాంశం ఉన్నదో కూడా వివరించాడు. ఇది తరువాతి కవులకు, పరిశోధకులకు ఎంతో మార్గదర్శకంగా ఉంది. ప్రవేశిక. పాండవ మధ్యముడు అర్జునుడు. అర్జునుడి కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో మరణించాడు. అభిమన్య ఉత్తరల కుమారుడు పరీక్షిత్తు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. జనమేజయుడు మహాయజ్ఞం చేస్తున్న సమయంలో అక్కడకు దేవతల శునకం అయిన సరమ కుమారుడు సారమేయుడు వచ్చి ఆడుకోసాగాడు. అది చూసిన జనమేజయుని కుమారులు ఆ కుక్క పిల్లను కొట్టి తరిమారు. సారమేయుడు ఏడుస్తూ తల్లి వద్దకు పోయి ఈ విషయం చెప్పగా, సరమ జనమేజయుని వద్దకు వచ్చి, జనమేజయ, నీ కుమారులు విచక్షణ కరుణ లేకుండా నా కుమారుడిని కొట్టారు. రాజా, యుక్తాయుక్త విచక్షణ లేకుండా మంచివారికి గాని సాధువులకు గాని అపకారం చేస్తే అనుకోని ఆపదలు వచ్చి పడతాయి అని పలికి అక్కడి నుండి వెళ్ళిపోయింది.
యజ్ఞం పూర్తి చేసి జనమేజయుడు హస్తినాపురం పోయిన తరువాత ఒకరోజు శర్మ మాటలు గుర్తుకు వచ్చాయి. జరిగిన అపరాధానికి పరిహారం జరపకపోయినట్లయితే సమస్యలు ఎదురుకాగలవని భావించిన జనమేజయుడు తగిన శాంతి చేయడానికి తగిన ముని కొరకు అన్వేషిస్తూ సుతశ్రవణుడు అనే మునిని కలుసుకొని నమస్కరించి, మీ కుమారుడైన సోమశ్రవణుడిని నాకు ఋత్విక్కుగా పంపించండి అని ప్రార్థించాడు. అందుకు సుతశ్రవణుడు అంగీకరించి తన కుమారుడిని జనమేజయుని వద్దకు పంపాడు. జనమేజయుడు అతడి సాయంతో అనేక పుణ్యకార్యాలు చేశాడు. అవతారిక. శౌనకుడు నైమిసారణ్యంలో సత్రయాగం చేస్తున్న సమయంలో అక్కడకు రోమహర్షుని కుమారుడైన ఉగ్రశ్రవసుడు అను సూతుడు వచ్చాడు. సూతుడు తనను తాను మునులకు పరిచయం చేసుకుని తాను పురాణ కథలు చెప్పడంలో సిద్ధహస్తుడినని చెప్పాడు. అక్కడ ఉన్న మునులు పుణ్యకథను వినాలని కోరికను ఉగ్రశ్రవణునకు తెలిపారు. ఉగ్రశ్రవసువు వారికి ఒక కథ చెప్పడం ప్రారంభించాడు. పూర్వం కృష్ణద్వైపాయనుడు అను మహర్షి ఒకటిగా ఉన్న వేదాలను ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని 4 భాగాలుగా విభజించాడు. తరువాత బ్రహ్మదేవుని అనుమతి పొంది అష్టాదశ పురాణాలను, భాగవత కథ, అణు ధర్మశాస్త్రాలను, రాజవంశ చరిత్రలను, ఇతిహాసాలు మొదలైన రచనలను చేశాడు. ఈ మహాభారతం గ్రంథాన్ని ధర్మజ్ఞులు ధర్మశాస్త్రమని, ఆత్మజ్ఞానులు వేదాంతమని, నీతి కోవిదులు నీతిశాస్త్రమని, కవులు మహాకావ్యమని, ఇతిహాసికులు ఇతిహాసమని, పౌరాణికులు పురాణమని, లాక్షణికులు సర్వలక్షణ గ్రంథమని అంటారు. ఈ మహాభారతాన్ని చెప్పుటకు దేవలోకంలో నారదుని, పితృలోకంలో దేవలుడిని, గరుడ, గంధర్వ, యక్ష, రాక్షస లోకాలలో చెప్పుటకు సుఖమహర్షిని, మనుష్యలోకంలో వైశంపాయుని నియమించాడు. వైశంపాయనుడు జనమేజయునికి చెప్తుండగా నేను విని అది మీకు చెబుతున్నాను. శౌనకాది మునులు ఉగ్రశ్రవసునితో, అయ్యా, మాకు శమంతక పంచకం గురించి వివరించండి, మహాభారత కథకు మూలమేమిటో వివరించండి, భీష్మాది కురువీరుల గురించి సవివరంగా వినాలని ఉంది అన్నారు. కృతయుగాంతంలో దేవదానవ యుద్ధం జరిగింది. త్రేతాయుగాంతంలో రామరావణ యుద్ధం జరిగింది. ద్వాపర యుగాంతంలో పాండవులకు కౌరవులకు యుద్ధం జరిగింది. త్రేతాయుగ ద్వాపర యుగ సంధిలో జమదగ్ని కుమారుడు పరశురామునికి క్షత్రియుల పట్ల ఏర్పడిన వైరం కారణంగా 21 సార్లు భూప్రదక్షిణ చేసి క్షత్రియులను చంపి ఆ రక్తంతో 5 మడుగులు ఏర్పరిచాడు. వాటిని శమంతక పంచకం అంటారు. ఆ శమంతక పంచకంలో పాండవులు కౌరవులు యుద్ధం చేశారు కనుక అది ఇప్పుడు కురుక్షేత్రం అయ్యింది. అర్జునుని మునిమనవుడైన జనమేజయుడు యజ్ఞం చేస్తున్న ప్రదేశంలో శరమ అనే దేవసునకం కొడుకు ఆడుకుంటూ ఉండగా జనమేజయుని తమ్ములు శృతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడును వారు వచ్చి సారమేయుడిని కొట్టారు. సారమేయుడు ఏడుస్తూ తల్లికి చెప్పాడు. శరమ జనమేజయునితో, నీ తమ్ములు నా కుమారుని అకారణంగా కొట్టారు, ఇది అధర్మం, ఇలాంటి పనులు చేసేవారికి ఆపదలు వస్తూ ఉంటాయి అని చెప్పింది. జనమేజయుడు దేవసునకం అయిన శరమ పలుకులు విని శాంతికర్మలు చేయించడానికి సంకల్పించాడు. అందుకు సోమశ్రవుడు అనే మహామునిని పురోహితునిగా నియమించుకున్నాడు. ఉదంకోపాఖ్యానము. వ్యాసమహర్షి శిష్యుడైన పైలుడి శిష్యుడు ఉదంకుడు. ఉదంకుడు అను మునికుమారుడు గురుకులంలో విద్యను అభ్యసించాడు. ఉదంకుడు గురువులను భక్తితో సేవించి అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశత్వం, వసిత్వం, కామన సాయిత అనే అణిమాది అష్టసిద్ధులు వంటి విద్యలను పొందాడు. ఒకరోజు అతడు తన వయసు మీరిపోయిందని గ్రహించి చింతించి గురువుకు చెప్పి బాధపడగా గురువు అతడిని ఊరడించి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చాడు. ఉదంకుడు గురువుకు గురుదక్షిణ ఇవ్వడానికి సంకల్పించగా గురుపత్ని అతడిని గురుదక్షిణగా పౌష్యుని భార్య కుండలాలు కావాలని అడిగింది. ఉదంకుడు అందుకు అంగీకరించి పౌష్య మహారాజు వద్దకు వెళ్ళాడు.
ఉదంకుడు గురుదక్షిణగా పౌష్యుని భార్య కుండలాలు తీసుకురావడానికి బయలుదేరి వెడుతున్న సమయంలో ఒక దివ్య పురుషుడు కనిపించి అతడిని గోమయం తినమని సూచించాడు. ఉదంకుడు మారుమాటలాడక అలాగే చేశాడు. ఉదంకుడు పౌష్యుని వద్దకు పోయి, నేను నా గురుపత్నికి గురుదక్షిణగా మీ భార్య కుండలాలను తెచ్చి ఇస్తానని మాట ఇచ్చాను, అవి నాకు ఇప్పించారంటే నేను పోతాను అని అడిగాడు. ఉదంకుడి కోరికను మహారాజు మన్నించి, మహాత్మా, నా భార్య వద్దకు వెళ్ళి ఆమెనడిగి కుండలాలను తీసుకువెళ్ళండి అని బదులిచ్చాడు. ఉదంకుడు అలాగే పౌష్య మహారాణి వద్దకు పోయి అక్కడ ఆమె కనిపించగా తిరిగి మహారాజు వద్దకు వచ్చి, మహారాజా, నాకు ఆమె కనిపించలేదు, కనుక మీరు వెళ్ళి తెచ్చి ఇవ్వండి అన్నాడు. మహారాజు, మహాత్మా, ఆమె మహాపతివ్రత, చాలా పవిత్రురాలు, ఆమె కనిపించాలంటే శౌచం పాటించాలి అని చెప్పాడు. ఉదంకుడు అప్పుడు తాను గోమయం తినిన తరువాత స్నానం ఆచరించని విషయం గుర్తుకు తెచ్చుకొని కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి తిరిగి వెళ్ళగా అప్పుడు అతడికి పౌష్యాదేవి కనిపించింది. ఆమె ఉదంకుడి కోరిక మేరకు కుండలములను ఇస్తూ, మునికుమారా, ఈ కుండలములు కొరకు మాయలమారైన తక్షకుడు ఎదురు చూస్తున్నాడు, నీవు ఈ కుండలములు అతడి కంట పడకుండా జాగ్రత్తగా తీసుకుని పో అని చెప్పింది. కుండలములు తీసుకుని రాజు వద్దకు వెళ్ళగా రాజు ఉదంకుని భోజనం చేసిన తరువాత వెళ్ళమని చెప్పాడు. రాజు కోరిక మేరకు ఉదంకుడు పౌష్యుని ఇంటిలో భోజనం చేస్తుండగా అన్నంలో ఒక వెంట్రుక వచ్చింది. అందుకు ఉదంకుడు కోపించి చూడకుండా భోజనం పెట్టినందుకు గుడ్డివాడివి కమ్మని శపించాడు. పౌష్యుడు కోపించి, ఇంత చిన్న దోషానికి అంత పెద్ద శిక్ష, నేను నీకు ప్రతిశాపం ఇస్తున్నాను, నీవు సంతానహీనుడవు కమ్ము అన్నాడు. తన అపరాధం గ్రహించిన ఉదంకుడు మహారాజుతో, అయ్యా, నాకు సంతానం కావాలి, కనుక నీ శాపాన్ని ఉపసంహరించు అని కోరగా పౌష్యుడు, మనసు నవనీతం, మాట వజ్రాయుధం, ఇది బ్రాహ్మణ స్వభావం, క్షత్రియులకు ఇవి రెండూ విపరీతములే, కనుక నా శాపం ఉపసంహరించలేను, కనుక నీవు ఉపసంహరించు అన్నాడు. అందుకు ఉదంకుడు కొంతకాలం తరువాత నా శాపం ఉపసంహరించబడుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు. అలాగే అని చెప్పి ఉదంకుడు సకాలంలో గురుపత్నికి కుండలాలను అందజేయాలని బయలుదేరాడు. మార్గమధ్యంలో ఉదంకుడు అనుష్ఠానం చేసుకోవడానికి కుండలాలను ఒక ప్రదేశంలో దాచి స్నానం చేస్తున్న సమయంలో తక్షకుడు గట్టున ఉన్న కుండలాలను అపహరించి నాగలోకానికి వెళ్ళాడు. అతనిని వెన్నంటి వెళ్లిన ఉదంకుడు అతడు ఒక రంధ్రంలో దూరడం గ్రహించి తాను ఆ దారిలో ప్రవేశించి నాగలోకం చేరాడు. నాగ ప్రముఖులకు నమస్కరించి భక్తితో స్తుతిస్తూ 1000 పడగలతో భూమిని భరిస్తూ నారాయణుడికి చెయ్యగా సేవలు చేస్తున్న అనంత, నీకు నమస్కారం, సమస్త నాగలోకమును రాక్షసుల బారి నుండి రక్షిస్తూ పరమశివుడి మెడలో ఆభరణంగా వెలుగొందుతున్న వాసుకికి వందనం, సమస్త దేవతలతోనూ మానవులతోనూ పూజలందుకుంటున్న నాగదేవతలారా నన్ను అనుగ్రహించండి, కుమారుడైన అశ్వసేనుడితో భూలోకం అంతా సంచరిస్తున్న తక్షక నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాడు. అప్పుడు నలుపు తెలుపు దారాలతో వస్త్రములు నేయుచున్న 2 స్త్రీలు 12 ఆకులు గల చక్రమును తిప్పుతున్న ఆ 2 స్త్రీల 6 కుమారులు, మహోన్నత గుర్రం మీద ఉన్న ఒక పురుషుడు కనిపించారు. ఆ దివ్య పురుషుడు అతని వద్దకు వచ్చి, ఉదంక, నీ భక్తికి మెచ్చాను, ఏమి కావాలో కోరుకో అన్నాడు. ఉదంకుడు, ఈ నాగలోకం నాకు వశం కావాలి అని కోరాడు. అలాగే నీ వరమిచ్చి ఆ దివ్య పురుషుడు గుర్రం చెవిలో ఊదమన్నాడు. ఉదంకుడు ఆ గుర్రము చెవిలో ఊదాడు. వెంటనే ఆ గుర్రం చెవి నుండి భయంకర అగ్నిజ్వాలలు నాగలోకాన్ని చుట్టుముట్టాయి. నాగులంతా ప్రళయం వచ్చిందని తల్లడిల్లిపోయారు. తక్షకుడు భయపడి కుండలాలను ఉదంకుడికి ఇచ్చాడు. అక్కడి నుంచి బయటపడే మార్గం లేక ఉదంకుడు అయోమయంలో పడగా దివ్యపురుషుడు, ఉదంక, ఈ గుర్రాన్ని ఎక్కి నీవు కోరిన ప్రదేశానికి చేరగలవు అన్నాడు. వెంటనే ఉదంకుడు ఈ గుర్రం మీద గురువు ఆశ్రమానికి చేరి కుండలాలను గురుపత్నికి సమర్పించాడు. గురువు ఉదంకునితో, ఉదంక, సమీపంలో ఉన్న పౌష్యమహారాజు నుండి కుండలాలు తీసుకురావడానికి ఇంత సమయం ఎందుకయ్యింది అని అడిగాడు.
ఉదంకుడు జరిగిన విషయాలు వివరంగా గురువుకు చెప్పాడు. గురువు, ఉదంక, నీవు ధన్యుడివి. ఎద్దును ఎక్కి వచ్చినవాడు ఇంద్రుడు. ఆ ఎద్దు ఐరావతం, గోమయం, అమృతం. అది సేవించడం వల్లనే నీవు అనుకున్న పని చెయ్యగలిగావు. నాగలోకంలో నీవు చూసిన స్త్రీలు దాత, విధాత, నలుపు తెలుపు దారాలే రాత్రి పగలు. 12 ఆకులు కలిగిన చక్రం, 12 మాసములకు ప్రతీక అయిన కాలచక్రం. వారి 6 కుమారులు, 6 ఋతువులు. గుర్రం మీద వచ్చిన దివ్యపురుషుడు ఇంద్రుడి మిత్రుడైన పర్జన్యుడు. గురుపత్ని కోరిక నెరవేర్చి నీవు గురుదక్షిణ సమర్పించావు. ఇక నీ విద్యాభ్యాసం పూర్తయింది అని పలికాడు. అనుకున్న కార్యం నెరవేరిన ఉదంకునికి తక్షకునిపై ప్రతీకారాగ్ని తీరలేదు. అందుకొరకు అతడు జనమేజయుని వద్దకు వెళ్ళాడు. ఉదంకుడు జనమేజయునితో తక్షకుడు తనకు చేసిన అపకారం గురించి చెప్పాడు. జనమేజయ మహారాజా, నీకు శుభం కలుగుగాక. నా పేరు ఉదంకుడు. నేను గురువుగారి కార్యం మీద వెళ్ళిన సమయంలో తక్షకుడు కుటిల బుద్ధితో నాకు అపకారం చేశాడు. నాకే కాదు, నీకు కూడా తక్షకుడు మహాపరాధం చేశాడు. శృంగి శాపాన్ని మిషగా తీసుకుని మీ తండ్రైన పరీక్షితు మహారాజును అతి క్రూరంగా కాటువేసి తన ఘోర విషాగ్ని కీలలకు నీ తండ్రిని బలిచేసి చంపాడు. మహాబలవంతుడైన తక్షకుడు ఆ బ్రాహ్మణుడితో పరీక్షితు మహారాజు అని నచ్చ చెప్పక అది మిషగా తీసుకొని దారుణంగా చంపాడు కదా. నీ తండ్రిని చంపిన వాడి మీద నీవు ప్రతీకారం తీర్చుకోవడానికి నీవు వెంటనే సర్పయాగం చేసి ఈ తక్షకుడిని యాగాగ్నిలో భస్మం చేసి నీ పగ తీర్చుకో. మహారాజా, ఒకడు తప్పు చేసినా అతని కులమంతా తప్పు చేసినట్లే కనుక ఇందులో అపరాధం ఏమీ లేదు. కనుక వెంటనే మీరు సర్పయాగం చేసి నాగలోకాన్ని సమూలంగా నాశనం చెయ్యండి అని జనమేజయుని రెచ్చగొట్టాడు. స్వస్తి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.